మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువ అనేది విశ్వాస జీవితంలో చాలా అవసరమైనటువంటిది. మెలకువగా లేము అంటే మనం ఏ స్థితిలో ఉన్నట్లు? మెలకువగా లేని వాళ్ళు ఏ స్థితిలో ఉంటారు? నిద్రావస్థలో ఉంటారు. కరెక్ట్. నిద్రావస్థ ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. అందుకనే అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక మాట అంటాడు, గమనించండి. 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని గమనించండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. కనుక ఇవాళ సంఘముగా చేరువచ్చిన మనము నిద్రావస్థల నుంచి మేల్కొని మనము మెళకువతో ప్రార్థించే వారంగా ఉన్నాం. ఇది నేర్చుకుందాం. ఈ సాయంకాలపు వేళ ప్రార్థన కొరకై చేరి వచ్చిన మనము ప్రభువు చెప్పినట్లుగా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయుడి అనే మాటను బట్టి నిద్రావస్థలో నుంచి, నిద్రించే స్థితిలో నుంచి మనము మేల్కొందాం. మేల్కొని ప్రార్థనలో ప్రవేశించుదాం. ఈ నిద్ర అనేది చాలా నష్టదాయకమైనటువంటిది. మనము బైబిల్ గ్రంథంలో కొందరి జీవితాల్లో నిద్ర వలన కలిగిన నష్టాన్ని మనం చూస్తాం. కనుక ఈ సాయంకాలపు వేళ ఈ ప్రార్థనా కూడికలో మనము నిద్ర ఎటువంటి నష్టాన్ని, ఒక రకంగా చెప్పాలంటే కొంచెము దానికి సూటబుల్ వర్డ్, నిద్ర ఒక ఆత్మీయ దరిద్రత. ఈ వర్తమానానికి ఇదే క్యాప్షన్ హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. నిద్ర ఒక ఆత్మీయ దరిద్రత. ఎలాగంటే కొంతమంది అలా నిద్రపోయి, ఆత్మీయులే వాళ్ళందరూ నిద్రపోయి వారికున్న ఒక మంచి ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఆశీర్వాదాలని, ఆ యోగ్యతలని వాడు పోగొట్టుకున్నారు నిద్ర వలన. ఈ సాయంకాలపు వేళ అటువంటి నిద్రలో ఈ ఆత్మీయమైనటువంటి యోగ్యత వాళ్ళు ఎలా పోగొట్టుకొని దరిద్రులయ్యారు, ఆ విషయాన్ని మనం చూద్దాం. ఇవాళ సంఘముగా చేరువచ్చిన మన జీవితాల్లో కూడా అటువంటి ఆ ఆత్మీయ దరిద్రత, ఆ నిద్ర వలన కలిగే ఆ ఆత్మీయ సంగతులు మనము పోగొట్టుకోకుండా మెళకువతో శోధనలో ప్రవేశించుకుంటున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే శోధకుడు మనను సాధ్యమైనంత వరకు శోధించడానికే ప్రయత్నం చేస్తాడు. సాతానికి ఒక పేరు ఉంది, శోధకుడు అని. వాడు శోధిస్తాడు. ఆ శోధన అది ఏ రూపంలోనైనా రావచ్చు. అదొక అపవిత్రమైన జీవితం ద్వారా రావచ్చు, మనలో ఉండే అసూయను బట్టి రావచ్చు, మనలో ఉండేటువంటి ఈర్ష్య ద్వేషాలను బట్టి రావచ్చు, మనలో ఉండేటువంటి సోమర్తనాన్ని బట్టి రావచ్చు, మనలో ఉండేటువంటి అశ్రద్ధను బట్టి రావచ్చు, మనలో ఉండేటువంటి నిర్లక్ష్య స్వభావాన్ని బట్టి రావచ్చు. ఇవన్నీ ఏమిటి? మన ఆత్మీయ జీవితానికి నష్టం కలిగించే కొన్ని కారకాలు. ఇవి మన జీవితాల్లో లేకుండా ఈ రాత్రి కాలము మనము నిద్రించే స్థితిలో ఉన్న మనము మేల్కొని మనము సంఘముగా కలిసి ప్రార్థన చేద్దాం. కనుక ప్రభువు చెప్పిన ఆ మాటను జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఈ సమయంలో కొంతమంది జీవితాలలో వారు అలా ఈ నిద్ర అనేటువంటి ఆ యొక్క మరి మృతమైన స్థితిని వారి జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు వారు ఎలా నష్టపోయినారో మనం చూద్దాం. మొదటిగా ఒక వ్యక్తిని గమనించండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం గమనించండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతాను, గమనించండి. ఇక్కడ
తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వారి చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను అని చూస్తున్నాం. ఇది సంసోనును గూర్చి చెప్పబడిన సందర్భం. ఇతను శోధకుని చేత ఒక శోధనలో పడిపోయాడు. ఆ శోధనకు కారణమైనటువంటి ఆ వ్యక్తే దెలీలా. ఇతను నజీరు చేయబడిన వాడయ్యుండి ఇశ్రాయేలీయులకు రక్షకుడిగా ఒక న్యాయాధిపతిగా దేవుని చేత అభిషేకించబడిన వాడయ్యుండి ఇతను ఏం చేశాడంటే ఆ దెలీలా వ్యామోహంలో పడి ఇప్పుడు ఆమె తొడ మీద నిద్రపోతున్నాడు. దాని పర్యవసానం ఏం జరిగింది? ఆ జడలు కత్తిరించేసింది. అతని యొక్క స్థితిని అంతా కూడా అతను దేవుని ద్వారా పొందుకున్నటువంటి ఆ బలమనంతా పోగొట్టడానికి కారణమైంది. అతనిలో నుండి బలము పోయెను అని మనం చూస్తున్నాం. అంటే దేవుడు తనను ఎడబాసిన సంగతి సంసోను ఎరగలేకపోయాడు. కారణం ఏంటి? అతను నిద్రపోయాడు. అతను అనుకుంటున్నాడు గొప్ప కార్యాలు చేసిన ఆ మనుషుడు దేవుని కొరకు, అంటే అతని శక్తి కాదు, దేవుడు తనకిచ్చిన శక్తిని బట్టి ఆ గొప్ప బలమును బట్టి ఇశ్రాయేలీయులకు ఎంతో రక్షకుడుగా ఫిలిష్తీయులతో ఆయన మరి యుద్ధాలు చేసి వాళ్ళ నుంచి సంరక్షించినటువంటి వ్యక్తి ఇవాళ ఎలాగైపోయాడంటే తన బలాన్ని పోగొట్టుకున్నాడు. దేనివల్ల? నిద్ర వలన. ఈ నిద్ర అనేటువంటి శోధకుడు అతని జీవితంలోనికి తెచ్చినప్పుడు సంసోను తన బలమును పోగొట్టుకున్నాడు. విశ్వాస సంబంధమైన జీవితంలో మనము కూడా అనేక మార్లు దేవుడు మనకు బల సామర్థ్యాన్ని ఇచ్చాడు. సంఘములో, లోకములో ఆయన ప్రజలైన వారు రకరకాలైనటువంటి ఆత్మ వరాలను పొందుకొని ఆ వరాల ద్వారా అద్భుతమైన ఆశ్చర్యకార్యమైన సంగతులు చేస్తూ ఉంటే కొన్నిసార్లు మనము ఇటువంటి ఈ నిద్రావస్థ వలన దేవుడు మనకిచ్చిన బలమును పోగొట్టుకుంటాం. కనుక ప్రియులారా, సంసోనులో ఉన్న ఈ అపవిత్రమైన జీవితం మనకు ఒక గుణపాఠం. తన బలాన్ని పోగొట్టుకున్నాడు. ఇది మనకు ఒక హెచ్చరికగా ఉండాలి. సంసోను జీవితంలో ఆ రీతిగా ఈ నిద్ర అనేటువంటి ఈ మృతమైన స్థితి అనేటువంటిది అతనిలో కలిగి ఉన్న కారణాన దేవుడు తనకిచ్చిన గొప్ప బలాన్ని పోగొట్టుకొని చివరకు ఫిలిష్తీయుల ఎదుట అతను ఒక ఆట వస్తువుగా తయారైపోయాడు. ఆ దాగోను గుడిలో అంతమంది జనాల మధ్య హేళన ఎగతాళి చేస్తూ ఉంటే ఒక ఆడుకోవటానికి ఆడుకొమ్మలాగా తయారైపోయింది సంసోను యొక్క బ్రతుకు. కారణం ఏంటంటే దేవుడు తనను ఎడబాశాడు. తనలో ఉన్న ఈ అపవిత్రమైన జీవితం కారణాన ఆ నిద్ర అతని బలమును తొలగించి వేసిన కారణాన ఈ సత్యాన్ని మనము జ్ఞాపకం ఉంచుకుందాం. ఈ సాయంకాలపు వేళ ఆత్మీయ జీవితంలో మనము కూడా దేవుడు మనకిచ్చిన బలాన్ని పోగొట్టుకోవటానికి మనలో ఉన్న నిద్రావస్థ, ఈ మృతమైన స్థితి మనకు కారణమవుతుందేమో మనం పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఇకపోతే రెండవ సంగతి మనం గమనించినట్లయితే చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం గమనించండి. యోనా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి దేవతను ప్రార్థించి అందులోని సర్వము సముద్రంలో పారవేసి అప్పటికి యోనా దిగువ భాగంలోకి పోయి పండుకొని గాఢ నిద్రపోతున్నాడు. యోనా కూడా, ఇతను కూడా ఒక ప్రవక్త. దేవుని ప్రజల మధ్య, దేవునికి ఇశ్రాయేలీయుల ప్రజలకు ఆయన యొక్క సందేశాన్ని అందించేటువంటి ఒక మధ్యవర్తి అయిన ప్రవక్త. ఏం చేస్తున్నాడు ఇతను? దేవుడిచ్చిన పనిని విడిచిపెట్టి ఇతను నీనెవకు పోవలసిన వాడు తర్షీసుకు పారిపోతున్నాడు. వాడ ఎక్కాడు. దేవుడు ఒక పరీక్షను తీసుకొని వచ్చాడు. అక్కడ భయంకరమైన గాలి తుఫాను ఆరంభమైంది. అక్కడ పైన 4వ వచనంలో గమనించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అందులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ దేవతలను బట్టి, దేవుడిని బట్టి ప్రార్థన చేస్తున్నారు.
అయ్యా ఈ భయంకరమైన తుఫాను వచ్చింది, ఎందుకు వచ్చిందో మాకు తెలియదు కనుక ఓ దేవుడా, ఎందుకంటే వాళ్ళకి అందులో చాలా మంది ప్రజలు ఉన్నారు, చాలా రకాల దేవుళ్ళు వాళ్ళకు ఉన్నారు. వాళ్ళ దేవుళ్ళను బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు యోనా ఒక్కడే వాళ్ళ కింది భాగంలో నిద్రపోతున్నాడు. వాళ్లకు ఇన్ని ప్రార్థనలు చేసినా ఏం చేసినా ఆ తుఫాను తగ్గిపోలేదు. వాళ్ళు గమనించారు, ఒకడున్నాడు, వాడు కింద నిద్రపోతున్నాడు, వీడి సంగతి ఏంటని పోయి వాడిని తట్టి లేపారు, యోనాన్ని తట్టి లేపారు. పోయి నిద్రపోతా, నీకు ఏమి వచ్చింది? ఇవాళ మనం అందరం చచ్చిపోయే స్థితిలో ఉన్నాం కదా, నీవైనా నీ దేవుని బట్టి ప్రార్థన చేయి, ఒకవేళ ఇది తగ్గుతుందేమో అంటే ఆ ఒక్క ఆశ యోనా మీద వాళ్ళకుంది. ఎందుకంటే వీడు నిద్రపోతున్నాడు. దేవుణ్ణి గూర్చి, దేవతలను గూర్చి, తన దేవుడి విషయమై తను చెప్పాల్సిన సాక్ష్యాన్ని గూర్చి పోగొట్టుకున్న ఈ వ్యక్తి నిద్రపోతున్నాడు. కనుక యోనా జీవితంలో నిద్ర వల్ల ఏం చూస్తున్నాము? అంతమంది ప్రజలు, అంతమంది దేవుడిని గురించి మొక్కుకొని వాడు శరణ వెళుతుంటే తన దేవుడు గొప్పతనాన్ని, తన దేవుడి యొక్క గొప్ప స్థితిని సాక్ష్యం చెప్పే స్థితి లేకుండా నిద్రపోతున్నాడు. కనుక దేవుని కూర్చున్న గొప్ప సాక్ష్యం చెప్పే స్థితి యోనా జీవితంలో పోవటానికి కారణం ఏంటంటే నిద్రపోతున్నాడు. ఆ సమయంలో తను చెప్పొచ్చు కదా, అయ్యలారా ఆగండి ఆగండి, భూమికి ఆకాశానికి ఒకే ఒక నిజ దేవుడైన వాడు, సృష్టికర్త అయిన వాడు, గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన ఫలానా ఆయన ఇది ఆపేస్తాడు అని తన దేవుడు గురించి తను సాక్ష్యం ఇచ్చే స్థితి పోగొట్టుకున్నటువంటి వ్యక్తి. అంటే యోనా జీవితంలో నిద్ర వలన దేవుని గూర్చిన గొప్ప సాక్ష్యం చెప్పే స్థితిని పోగొట్టుకున్నాడు. ఈనాడు విశ్వాస జీవితంలో కూడా మనము ఈ మృతమైన నిద్ర, మనము దేవుని గూర్చి అనేక సందర్భాల్లో, అవకాశం వచ్చిన సందర్భాల్లో ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చే స్థితిని పోగొట్టుకుంటున్నామేమో. కనుక దేవుని గూర్చిన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు యోనా నిద్రపోతూ. దేవుడిచ్చిన బలాన్ని పోగొట్టుకున్నాడు సంసోను నిద్రపోతూ. కనుక మన జీవితాల్లో కూడా ఈ నిద్ర మనకు ఒక అనర్థదాయకమైంది అనేటువంటి సంగతిని మనం గుర్తించుదాం. ఇక మూడవ సంగతి చూద్దామా? మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం నుంచి. దావీదును అభిషేకును రాత్రి వేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు కొత్తలో పండుకొని నిద్రపోవచ్చుండెను. అతని ఈటే అతని తలగడ దగ్గర నేలలో నాటి ఉండెను. అబ్నేరును జనులు అతని చుట్టూ పండుకొని ఉండేది. అప్పుడు అభిషేక్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించను, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతను, ఒక దెబ్బతోనే పరిష్కారం చేతుననగా, దావీదు నీవతను చంపకూడదు, యెహోవా చేత అభిషేకం నొందిన వారిని చంపి నిర్దోషి ఎగట ఎవరికి సాధ్యమో? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వారిని నేను చంపను, అలాగన నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటను, నీళ్లబుడ్డిని తీసుకొని మనము వెళ్ళిపోదాము రమ్మని అభిషేక్తో చెప్పి. 7వ వచనం మనం ఏం చూస్తున్నాం? నిద్రపోతున్నాడు సౌలు, ఇశ్రాయేలు రాజు. అదే కదా, దావీదును అభిషేకులు రాత్రి వేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తలంలో పండుకొని నిద్రపోచుండెను. అతని ఈటే అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. క్రొత్తలంలో దావీదును పట్టుకోవటానికే వేటకు బయలుదేరాడు ఈ రాజు. ఒక చోట అలసిపోయిన స్థితిలో నిద్రపోతున్నాడు. తన తలగడ దగ్గర తన ఈటను దించి. అయితే అభిషయి దావీదు చూశారు. అంటాడు, అబ్బా శత్రువు ఎంత చక్కగా దొరికాడు రాజా. ఏ శత్రువు వల్ల మనము ఇలా అరణ్యం పాలై తప్పించుకొని తలదాచుకుంటున్నామో అదే శత్రువు ఇవాళ మన ఎదుటున్నాడు, మంచిగా దొరికాడు. నువ్వు ఒక్క మాట సెలవిస్తే నేను ఈటతో దించేస్తాను భూమిలోకి, సౌలును కడతేస్తానంటాడు. కానీ దావీదు వద్దంటాడు. వద్దు అని చెప్పి అక్కడ మనం 12వ వచనం చూసినప్పుడు అతని ఈటను నీడబుడ్డని తీసుకొని పోవటం జరిగింది.
ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే సౌలు జీవితంలో అతను నిద్ర పోవటం వలన అతని దగ్గర ఉన్న ఆయుధాన్ని పోగొట్టుకున్నాడు. శత్రువుని ఎదుర్కోవడానికి అవసరమైన ఆయుధం, ఆ ఈట ఏదైతే ఉందో అది దావీదు తీసుకొని పోయాడు. కనుక సౌలు తన ఆయుధమును పోగొట్టుకున్న వ్యక్తి. నిద్ర ఆయుధాలను పోగొడుతుంది. దేవుడు కూడా మనకు కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. ఆ ఆయుధాలను మనం కలిగి ఉంటున్నామా? మీరు ఎఫ్సీ పత్రిక 6వ అధ్యాయంలో చూసినప్పుడు 14, 15, 16 వచనాల్లో ఉన్నాయి. కొన్ని ఆయుధాలు ఉన్నాయి అక్కడ. దేవుడిచ్చిన ఆ ఆయుధాల్లో ఏంటి? నడుముకు సత్యం అనే దట్టి, ఆ సర్వాంగ కవచమును కదా, పాదములకు సిద్ధమనస్సు అనే జోడు, శిరస్సుకు ఆ యొక్క శిరస్త్రాణము, నీతి అనే మైమరువు, అంటే ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటిది అనమాట మైమరువు అంటే. శిరస్త్రాణం అంటే హెల్మెట్. అలాగే ఆత్మ ఖడ్గము. ఇవన్నీ కూడా ఏమిటి? దేవుడిచ్చిన ఆత్మీయమైన ఆయుధాలు. మన జీవితాల్లో మనం ఈటలతో, కత్తులతో, మరి మనుషులతో పోరాడే వాళ్ళం కాదు. దేవుడిచ్చిన యుద్ధోపకరణాలు మనకున్నాయి. అందుకని అంటాడు 2 కొరింథీ 10:4 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దుర్గములను పడద్రోయగలిగినంత శక్తి కలిగిన ఆత్మ సంబంధమైన ఆయుధాలు. ఈనాడు దేవుడు మనకు ఇటువంటి ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఇచ్చాడు. ఒకవేళ నిద్ర వలన దేవుడిచ్చిన ఈ ఆయుధాలు పోగొట్టుకుంటున్నామా? ఈ ఆత్మ సంబంధమైన ఆయుధాలు మన జీవితంలో పోగొట్టుకున్నప్పుడు శత్రువు చేత మనము చాలా తేలికగా ఓడించబడతాం, శత్రువు చేతిలో చిక్కిపోతాం. ఇవాళ సౌలు జీవితంలో తను నిద్రపోయిన కారణాన ఏ శత్రువు కొరకు తను వేటాడుతూ వచ్చాడో తనకు అవసరమైన ఆయుధం ఇవాళ సౌలు దగ్గర లేదు. కారణము అతను నిద్రపోయాడు. నిద్రపోయి తన ఆయుధాన్ని పోగొట్టుకున్నాడు. కనుక ప్రియులారా, ఆత్మీయ జీవితంలో దేవుడు మనకిచ్చిన ఈ యుద్ధోపకరణాలు, ఈ ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఒకసారి మనము పోగొట్టుకుంటున్నామేమో జాగ్రత్త కలిగి పరిశీలన చేసుకుందాం. అందుకనే ప్రభు చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అలా మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. చూడండి మరొక సంగతి, 4వ సంగతి కూడా చూద్దామా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 24, 25 వచనాలు గమనించండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనము విత్తనే ఒక మనిషిని పోలినది. మనుషులు నిద్రించుతుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోయాను. చాలు. తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయాను. మనుషులు నిద్రించుచుండగా, ఈ మాట గమనించండి. ఒక యజమాని ఉన్నాడు, తన పొలంలో గోధుమలు విత్తాడు. తన పనివాళ్ళకి చెప్పాడు, ఒరే జాగ్రత్తగా కాపలా కాయండి, శత్రువు ఏమైనా వచ్చి పంటను నాశనం చేయవచ్చు, నష్టం చేయవచ్చు. కానీ ఈ పనివాళ్ళు ఏం చేశారు? నిద్రపోతున్నారు. అంటే యజమానుడు తమకిచ్చిన పనిని వాళ్ళు జరిగించకుండా పోగొట్టుకున్నారు. తమ యజమానుడు తమకిచ్చిన పనిని వాళ్ళు పోగొట్టుకున్నారు. యజమానుడు ఇచ్చిన పని ఏంటి? విత్తనం విత్తాము, శత్రువు వచ్చి నష్టం చేయకుండా మీరు జాగ్రత్తగా కాపలా కాయండి. కాపలా కాయని స్థితిలో వాళ్ళు నిద్రిస్తున్నప్పుడు ఏం చేశాడు? శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విచ్చాడు. నష్టమా కాదా? ఈనాడు మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన బాధ్యత, దేవుడు మనకిచ్చిన పరిచర్య, దేవుడు మనకిచ్చిన పనిని కొన్నిసార్లు మనము పోగొట్టుకుంటాం. ఎందుకని? మనలో ఉన్న మతమైన నిద్రాస్థితి, ఆ నిద్ర. విశ్వాసంగా మనము ఈ విషయాలు మనము తెలుసుకున్న వారంగా ఉండాలి. కనుక ప్రియులారా, ఆ రీతిగా ఆ యొక్క శత్రువు సాతాను ఆ పొలములో గోధుమల మధ్య గురుగులు వెతకటం, అది ఎంత ప్రయాసంతో కూడినటువంటిది. నేటి దినాలలో మనము సంఘమును కాపు కాల్చుకోవాల్సిన వారంగా, కాచే వారంగా, కావలిగా ఉండే వారంగా ఉండకుండా కొన్నిసార్లు శత్రువుకు మనం అవకాశం ఇచ్చి సంఘములో గురుగులు తయారవుతూ ఉంటాయి.
ఇటువంటి వాటికి మనం కారణం కాకూడదు, నష్టాన్ని పొందుతాం. కనుక తమ యజమానుడు ఇచ్చిన పని విషయంలో వాళ్ళు దానిని జరిగించకుండా వాళ్ళు నిద్రపోయిన కారణాన పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అలాగే మన యజమాని అయిన, మన రక్షకుడైన, మన ప్రభు మనకిచ్చిన ఆ యొక్క తలాంతులు, ఆ వరాలు, ఆ పనిని మనం నమ్మకంగా సంఘంలో జరిగించినప్పుడు నష్టం జరుగుద్ది అనేది మనము గ్రహించాల్సిన వారంగా ఉంటున్నాం. ఈ సత్యాలు మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఇకపోతే మరొక సంగతి, 5వ సంగతి చూద్దామా? 5వదా 4వదా? 5వ సంగతి చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయము 32వ వచనం గమనించండి. లూకా సువార్త 9వ అధ్యాయము 32వ వచనం. నిద్రమత్తుగా ఉండి వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచిన ఇద్దరు పురుషులను చూసిరి. వీళ్ళు పేతురు, యోహాను, యాకోబు యేసు ప్రభుతో పాటు ఆ రూపాంతరపు కొండ మీదకి వెళ్ళారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒక దివ్యమైనటువంటి దర్శనాలు అక్కడ కనిపిస్తా ఉన్నాయి కొండ మీద. ఏలియా వచ్చాడు, మోషే వచ్చాడు, యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. పరలోకపు దేవుడు, పరలోకపు తండ్రి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అనేటువంటి ఒక స్వరం వినపడతా ఉంది. అంత సుందరమైన దివ్యమైన ఆ సంగతులు చూసి ఆనందించాల్సినటువంటి, ఆ దర్శనాలు పొందుకోవాల్సినటువంటి ఈ మనుషులు ఏం చేస్తున్నారు? అక్కడ నిద్రిస్తున్నారు. గమనించండి, అక్కడ 32వ వచనంలో రాయబడిన మాట. అంటే కొన్ని మహిమకరమైన దర్శనాలను మనము పొందలేకపోవడానికి కారణము మనలో ఉన్న ఆ యొక్క నిద్రాస్థితి. వీళ్ళు ఎంతగా నిద్రపోతున్నారంటే, మనం మత్తయి సువార్త 17వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఇదే దృష్టాంతము. అక్కడ వాళ్ళు బోర్ల పడిపోయి అతి గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోతే యేసు ప్రభు వచ్చి వాళ్ళని తట్టి లేపేంత వరకు లేవలేకపోయినారు. ఇంకేం చూస్తారు వీళ్ళు? దర్శనాలు. ఒక దివ్యమైనటువంటి సంగతి ఆవిష్కరణ ఆ యొక్క రూపాంతరపు కొండ మీద జరుగుతూ ఉంటే, పరలోకంలో నుంచి ఆ దివ్యమైనటువంటి వాళ్ళు, ఆ యొక్క మోషే, ఏలియా లాంటి వాళ్ళు వచ్చి ప్రభువుతో తను దగదగ మెరిసిపోయేటువంటి ఒక రూపాంతరత చెందిన స్థితిలో, వెలుగుమయంలో యేసు ప్రభు ఉంటే, వాటిని వీక్షించే స్థితి వీళ్ళలో లేకపోవడానికి కారణము వాళ్ళు నిద్రలో జారిపోయారు. అది ఎంత నిద్ర అంటే, ఆ మైకంలో ప్రభు వచ్చి వాళ్ళని లేపేంత వరకు కూడా వాళ్ళు లేవాలి. జాగ్రత్త. కొన్నిసార్లు మనము మెళకువలేని స్థితి, మనకు ఇటువంటి నిద్రను కమ్మినప్పుడు మనము దేవుడు మనకు ఆయా సందర్భాల్లో కలిగించే ఒక అద్భుతమైనటువంటి దర్శనాలను మనం పోగొట్టుకుంటాం. పరిశీలించుకోవాలి మన జీవితాల్లో ప్రియులారా. ఎందుకంటే సంఘంలో మనం అనేక మార్లు చక్కటి వాక్యోపదేశం జరుగుతున్నప్పుడు, సంఘంలో సహవాసంలో ప్రభు బిడ్డలతో కలిసి అందరూ సంతోషించేటువంటి స్థితిలోనికి మనము వచ్చినటువంటి వారము అనేక మార్లు ఈ నిద్ర మత్తు మనల్ని ఆవరించినప్పుడు ఆ శ్రేష్టమైనటువంటి ఆ వాక్యపు వెలుగును అనేక మంది మనం పొందలేకపోతుంటాం. అందుకనే ఆత్మీయ జీవితంలో చాలా మంది నిద్రావస్థ, దేవుని మందిరానికి వచ్చి, సంఘంలోకి వచ్చి కూడా మనం గమనిస్తూ ఉంటాం. కనుక వీటిని వదిలించుకుందాం. దేవుని యొక్క గొప్ప దివ్యమైన దర్శనాలు దేవుని వాక్యంలో మనము పొందుకుంటూ ఉంటాం. ఆనందించేదానికి బదులుగా నిద్రావస్థలోనికి జారిపోయి ఆ గొప్పదైనటువంటి మహిమ దర్శనాలను మనము పొందలేకపోతుంటాం. కనుక ఇంత ప్రభువుకి ప్రియమైన ఈ శిష్యులే ఆయనను ఎంతో ఏరికొని వారిని వెంటబెట్టుకొని వాళ్ళ ముగ్గురిని మాత్రమే తీసుకొని పోతే చివరకు వాళ్ళలో ఆ నిద్ర ప్రవేశించిన కారణాన ఆ యొక్క దివ్యమైన మహిమ దర్శనాలు వాళ్ళు చూడలేకపోయినారు. విశ్వాస జీవితంలో మనము కూడా ఈ దినాలలో ఈ స్థితి మనలో లేకుండా చూసుకొని ఆ ప్రభు యొక్క దర్శనాలు పొందుకోవడానికి మనం ఎప్పుడు మెళకుతో ఉందాం. ఇటువంటి నిద్ర నుంచి మనం మేల్కొందాం అని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఇక 6వ సంగతి చెప్తాను, ఒక్క 2-3 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, అప్పటికే ప్రభువు ఎంతో వేదన పడుతున్నాడు.
వాళ్ళని అక్కడ ఉండమన్నాడు. వాళ్ళంత దూరం ముందుకు వెళ్ళాడు, ఎంతో వేదనామయమైన ప్రార్థన చేశాడు, మళ్ళా వచ్చాడు, మళ్ళా పోయాడు, మరలా వచ్చాడు. వాడు నిద్రించుట చూసి ఏమంటున్నాడో తెలుసా? ఒక గడి అయినను మీరు నాతో మేల్కొని ఉండలేరా? ఆ మాట ఎంత బాధ కలిగిస్తుందనంటే, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందనంటే, ప్రభువు యొక్క శ్రమలలో పాలు పంచుకునే స్థితి వాళ్ళలో లేకుండా పోయింది. కారణం, నిద్రపోతున్నారు వాళ్ళు. ప్రభువు ఎంత వేదన పడి, ఆయన ఎంతో ఆరాటపడుతూ, ఆయన ఎంతో పోరాటం చేస్తూ, ఆ ఘడియలు ఆ సమీపిస్తున్న కొలది, శిలువకు ఆయన వెళ్ళే సమయం ప్రవేశిస్తున్న కొలది, చివరిసారిగా ఎంతో వేదనామయమైన ప్రార్థన చేస్తా వస్తా ఉంటే, ప్రభు శ్రమలో కొంచెమైనా పాలు పంచుకోవడానికి వీళ్ళు మెలుగుతూ ఉండి ఆయనతో పాటు ప్రార్థించవచ్చు కదా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. అంటే ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే, ప్రభు శ్రమలలో పాలు పొందే ఆ ధన్యతను వాళ్ళు పోగొట్టుకున్నారు నిద్ర వల్ల. ఇవాళ విశ్వాస జీవితంలో మనం కూడా అనేక మార్లు ఎంతో సుఖవంతమైన సౌఖ్యమైన జీవితాల కోసం ఆరాటపడతామే, కానీ దేవుని యొక్క సువార్త వ్యాపకంలో, ఆయన పరిచర్య విషయాలలో మనకు ఎన్ని శారీరక బలహీనతలు ఉన్నా కూడా వాటిని అధిగమించి కొంచెమైనా శ్రమపడి ప్రభు పనిలో పాల్పొందుదాం, ప్రభు కొరకు ప్రయాసపడదాం, శ్రమ పడదాం అనేటువంటి స్థితి, ఆ ఆలోచన మనకు ఉండదు కొన్నిసార్లు. తెలుసుకుందామా? కనుక ప్రభు శ్రమలలో పాలు పొందే ధన్యతను పోగొట్టుకున్నాం. వాళ్ళ మన జీవితాల్లో కూడా ఈ విషయాలను మనం పరిశీలనలో తెచ్చుకున్నాం. నిద్ర ఎటువంటి ఆత్మీయమైన ఆధిక్యతలను, ఆశీర్వాదాలను నష్టం చేస్తుందో ఇప్పుడు చూసిన ఈ 6 సంఘటనలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక గుర్తించుదాం. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనం గమనించండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనం. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఇక్కడ కూడా నిద్రే. ఒక దివ్యమైన సంగతి కోసం వెయిట్ చేస్తున్నప్పుడు, ఒక మంచి ఆనందదాయకమైన విందు కోసం మనము వేచి ఉంటున్నప్పుడు ఈ స్థితి ఏంటి? వీళ్ళు ఏం చేస్తున్నారు? కునికి నిద్రిస్తున్నారు, కొంచెం ఆలస్యమైనందుకు. దానివల్ల వాళ్ళు ఎంత మూల్యం చెల్లించారో తెలుసా? 10-11 వచనాల్లో రాయబడింది, చదవండి. అక్కడ వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చును, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతకు తలుపు వేయబడిను. ఆ తరువాత కక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు మిమ్మల్ని నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని నేను. అప్పు ఎంతటి భంగపాటు! వాళ్ళు కొనబోతున్నారు. ఎందుకు నిద్రపోయారు? సిద్ధపాటు లేకుండా. ముందే సిద్ధపడి ఉంటే ఎంత బాగుంటుంది. కానీ ఆ సిద్ధపాటు లేకపోవటం వల్ల పెళ్లి కుమారుడు రానే వచ్చాడు, విందుశాలలోనికి ప్రవేశించాడు. ఆ తర్వాత తలుపు వేయబడింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి తలుపు పడితే ప్రయోజనం ఏముంది? అయ్యా మాకు తలుపు తీ. ఇది మనకు ఏమి ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తుందంటే, మనలో ఉండే ఈ నిద్రాస్థితి, ఈ మృతమైన స్థితి, మనము ఆ యొక్క పెళ్లి విందుశాలలో ప్రవేశించేటువంటి ఆ ధన్యత పోగొడుతుంది. కనుక మన విశ్వాస సంబంధమైన జీవితంలో ఒకానొక దినమున ఆ దేవుని యొక్క మహిమకరమైన రాజ్యంలోనికి ఆ ప్రవేశించే స్థితి కూడా మనం పోగొట్టుకుంటాం. జాగ్రత్త. అందుకనే ఈ నిద్ర ఇటువంటి విషయాలను మనకు నష్టం కలిగిస్తుంది. దేవుడిచ్చిన బలమును కానీ, దేవుడిచ్చిన పరిచర్యను కానీ, దేవుడిచ్చిన గొప్ప ఆ విందుశాల ప్రవేశం కానీ, దేవుడిచ్చినటువంటి మరి ఆ గొప్పదైన పరిచర్య కానీ, ఇవన్నీ ఏంటండి? నిద్ర వలన పోగొట్టుకున్న స్థితి. ప్రియులారా, ఈ సాయంకాలపు వేళ ఈ సత్యాన్ని ఎరిగి మనం ఒక వాక్యాన్ని హెచ్చరికగా పొందుకుందాం. అందుకనే ఎఫెసీ 5:14 పౌలు అంటున్నాడు, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లే, దేవుడు నీ మీద ప్రకాశిస్తున్నాడు. కనుక మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి. ఈ 7 విషయాలు కూడా
నిద్ర వలన. వీళ్ళంతా కూడా గొప్ప గొప్ప వాళ్ళే, విశ్వాసులే. కానీ వారిలో ఉన్న ఈ మృతమైన స్థితి, ఈ నిద్రావస్థ ఏదైతే ఉందో, ఇవి వాళ్ళకున్నటువంటి ఈ ఆత్మీయమైన యోగ్యతలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను పోగొట్టుకోవటానికి కారణమైంది. ఈ దినాన మన జీవితాల్లో కూడా ఇటువంటి నిద్రావస్థ మన ఆత్మీయ ఆశీర్వాదాలకు నష్టం కలిగించేదిగా ఉండకుండానట్లుగా మనము కలిసి అందరము మనము సరిచేసుకుంటూ మన సంఘ అవసరాల కోసమే మనము ప్రార్థన చేద్దాం.